ఇక బర్డ్ ఫ్లూ ఇప్పుడు సిటీని వణికిస్తోంది. రంగారెడ్డి జిల్లాలో ఒక్కసారిగా బయటపడ్డ ఈ వైరస్ అధికారులను పరుగులు పెట్టించింది. హైత్ నగర్ తొర్రూరులో ఓ పౌల్ట్రీ ఫామ్లో బర్డ్ ఫ్లూతో వేలాదిగా కోళ్లు చనిపోయాయి. చుట్టుపక్కల పౌల్ట్రీ ఫామ్లకు కూడా ఈ వైరస్ సోకిందేమోననే అనుమానం అధికారులు వ్యక్తం చేశారు. దీనిపై ఇప్పటికే వెటర్నరీ అధికారులు హయత్ నగర్లో ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. బర్డ్ ఫ్లూపై హై అలర్ట్ ప్రకటించింది పశుసంవర్ధక శాఖ. నాదులు లేడు ఇంట్రెస్ట్ దీన్ని ఎవరు అసలు పిల్లలు ఎవరైతే ఇచ్చారో వాళ్ళ తానికి పోతే సమాధానం ఉండదు. వాళ్ళ కంపెనీ డాక్టర్ తానికి పోతేనేమో చెప్పరు. కోడికి 250 రూపాయలు అంటే నీకు 1,00,000 కోళ్ళు అంటే నీకు 2.5 కోట్లు పోయినట్టే లెక్క. ఇది బడుపులో డిక్లేర్ అయిపోయింది. వీళ్ళు రిపోర్ట్ ఇవ్వకుండా ఏం చేసినాం, మేము హెడ్ ఆఫీస్ పంపించినాం, పూనా పంపించినాం, బెంగళూరు పంపించినాం. రిపోర్ట్ ఇక్కడ లోకల్ డాక్టర్లు ఇయ్యరు. ఎందుకంటే వ్యాక్సినేటర్లు ఉంటారు కదా, వ్యాక్సిన్ ఇస్తారు, మందులు తప్పు వాళ్ళు అది ఇస్తారు కదా, లంచాలు ఇస్తారు కదా వాళ్ళకు. అన్ని దొంగ మందులు కరెక్ట్ ఉండవు. మందులు ఇచ్చిన వ్యాక్సిన్ పనిచేయవి. మనం ఏదో కష్టపడి ఇప్పుడు ఒక్కొక్కసారి 19-20 వ్యాక్సిన్లు అవుతున్నాయి కోడికి. అంత ఇది ఇస్తే తక్కువ అవుతుందో, అది ఇస్తే తక్కువ అవుతుందో, అది ఇస్తే తక్కువ అవుతుందో. అయితే బర్డ్ ఫ్లూతో భయపడాల్సిన పని లేదని అంటున్నారు వెటర్నరీ అధికారులు. వైరస్ పై ఎప్పటికప్పుడు ల్యాబ్ లో పరీక్షలు చేస్తున్నామని తెలిపారు. కేవలం 5 కోళ్లకు మాత్రమే బర్డ్ ఫ్లూ వచ్చినట్లు నిర్ధారించారు అధికారులు. ఈ వైరస్ వ్యాపించకుండా అన్ని చర్యలు తీసుకున్నామని అన్నారు వెటర్నరీ డైరెక్టర్ వెంకటేశ్వర్లు. చికెన్ తినడం వల్ల బర్డ్ ఫ్లూ సోకదని భరోసా ఇచ్చారు. తొర్రూరు పౌల్ట్రీ నుంచి కోళ్లు బయటకు సరఫరా కాకుండా చర్యలు తీసుకున్నామని అన్నారు. గ్రామంలో శ్రీనివాస్ రెడ్డి గారి పౌల్ట్రీ ఫామ్లో కొన్ని కోళ్లని మనం ఇది పరీక్షల కోసమని చెప్పేసి భోపాల్లో ఉన్నటువంటి ల్యాబొరేటరీకి పంపిన కోళ్లలో 5 కోళ్లలో మాత్రమే 5 కోళ్లలో ఈ వ్యాధి లక్షణాలు నిర్ధారణ అయినట్టుగా చెప్పారు. సీరో సర్వేలెన్స్లో రక్తము, పేడ లేకపోతే క్లోయకల్ స్వాబ్స్ అంటారు, అవన్నీ కూడా పరీక్షించి జబ్బు ఉంది లేనిది నిర్ధారించుకుంటాం అన్నమాట. ఇంతవరకు పంపించినటువంటి కొన్ని వేల శాంపుల్లో మనకు మొట్టమొదటిసారిగా తొర్రూరు శాంపుల్ ఒకటి మాత్రమే పాజిటివ్గా వచ్చింది. పంపినటువంటి బర్డ్స్లో కూడా 5 బర్డ్స్కి మాత్రమే జబ్బు సోకినట్టుగా తెలిసింది. ఇన్ఫెక్టెడ్ వ్యాధి సోకిన ఫామ్ని మనం ఆల్రెడీ క్లోజ్ చేసి ఉన్నాం కాబట్టి అక్కడి నుంచి బర్డ్స్ కానీ గుడ్లు కానీ ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా మనం జాగ్రత్తలు తీసుకున్నాం కాబట్టి మిగతా ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు దీన్ని నిరభ్యంతరంగా ఇది ఉపయోగించవచ్చు. దాంట్లో పెద్ద సమస్య ఏమీ లేదు. అంతేకాకుండా మనం తీసుకునేటటువంటి మనం ఉడకబెట్టే తింటాం, మనం పచ్చి కోళ్ళను కానీ బార్బెక్యూలు కానీ మనం చేయం. కాబట్టి దానివల్ల ఏంటంటే ఆ జబ్బుతో ఉన్నటువంటి ఒకవేళ మాంసం ఉన్నా సరే 70 డిగ్రీల్లో 20 నిమిషాల పాటు ఉడకబెడితేనే ఈ వైరస్ సంపూర్ణంగా సమసిపోతూ ఉంది. ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా పెట్టాం. కాబట్టి ఆ టీమ్స్ అన్నిటిని ఉపయోగించేసి ఈ తొర్రూరు గ్రామంలో వ్యాధి నిరోధక చర్యల్ని 1 లేదా 2 రోజుల్లోనే సంపూర్ణంగా ముగియటం కోసం అని చెప్పేసి ఈ టీమ్స్ని డిప్లాయ్ చేయాలి. ఇక తొర్రూరులో బర్డ్ ఫ్లూపై ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు అధికారులు. వైరస్ వ్యాపించకుండా తీసుకోవాల్సిన చర్యలతో పాటు బర్డ్ ఫ్లూ సోకిన కోళ్లను ఏం చేయాలన్న దానిపై మాట్లాడుతున్నారు. మరిన్ని అప్డేట్స్ తొర్రూరు నుంచి రాజ్ కుమార్ లైవ్ లో అందిస్తారు. రాజ్ కుమార్, బర్డ్ ఫ్లూ ఫస్ట్ ఎక్కడ వచ్చింది? బర్డ్ ఫ్లూ అనేది ప్రస్తుతం మనం హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండలం తొర్రూరు గ్రామంలో ఈ బర్డ్ ఫ్లూ వచ్చింది. మామూలుగా అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏదైతే బాయిలర్ కోళ్ల ఫామ్ ఉందో ర్యాండమ్గా ఎవ్రీ మంత్ వారి అధికారులు తర్వాత కోళ్ల ఫామ్ యజమానులు ఎవ్రీ మంత్ ర్యాండమ్గా వాళ్ళ శాంపిల్స్ కూడా పంపిస్తూ ఉంటారు. అయితే ఎవ్రీ టైం అలానే ఉంటుంది. కానీ ఈసారి మాత్రం ఏదైతే శాంపిల్స్ భోపాల్లో యొక్క హెడ్ క్వార్టర్ ఉంది, ఇక్కడ ఈ రక్త నమూనాలు పరీక్షించే కేంద్రం ఉంది. అక్కడి నుంచి వీళ్ళకి వచ్చిన సమాచారం పాజిటివ్గానే వచ్చిందని గత 3 రోజుల క్రితం తెలిసింది. ప్రస్తుతం మనము రంగారెడ్డి జిల్లా తొర్రూరు హయత్ నగర్ మండలం తొర్రూరు గ్రామంలో ఉన్నాం. ఇక్కడ ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్న యొక్క దృశ్యాలు, ఈ చుట్టుపక్కల ప్రాంతంలో దాదాపు 15 పౌల్ట్రీ ఫారమ్స్ ఉన్నాయి. ఈ 15 పౌల్ట్రీ ఫారంలో దాదాపు 2 లక్షల కోళ్ళు ఉన్నట్టుగా మనకు సమాచారం తెలుస్తుంది. యజమానులు చెప్తున్నారు. ఈ 2 లక్షల కోళ్లలో అంటే ఈ నెల 2వ తారీఖు నుంచి బర్డ్ ఫ్లూ అనేది లక్షణాలు వచ్చాయని యజమానులు చెప్తున్నారు. అక్కడ నుండి ఒక్కొక్క పౌల్ట్రీ ఫామ్లో 10,000, ఇంకో పౌల్ట్రీ ఫామ్లో 20,000, 30,000, 20,000 ఇలా దాదాపు 1,00,000కు పైగా కోళ్లు చనిపోయాయి. నిన్న రాత్రి మొన్న ఈ 2 రోజులలో ఈ శ్రీనివాస్ రెడ్డి, ఇప్పుడు మనం ఏదైతే విజువల్ చూస్తున్నామో అది ప్రస్తుతం తొర్రూరులో శ్రీనివాస్ రెడ్డి యజమాని పౌల్ట్రీ ఫామ్. ఈయనకు దాదాపు 5 ఫారమ్స్ ఉన్నాయి. ఒక్కొక్క దాంట్లో దాదాపు 20,000 అంటే 1,00,000
ఈయనకే కోళ్ళు ఉన్నాయి. ఈ లక్షలో దాదాపు 50,000 ఇప్పటికే చనిపోయి మనం విజువల్స్లో చూస్తున్నాం. కుప్పలు తెప్పలుగా దాదాపు 5 కుప్పలుగా ఈ యజమాని వేశాడు. కోళ్ళు చనిపోయిన 5 కుప్పలు మనకు కనబడుతున్నాయి. ఈ 5 కుప్పలు కాకుండా ఇంకొక దాదాపు 40 నుంచి 50,000 కోళ్ళు లైవ్గా ఇంకా బ్రతికున్నాయి. సో ప్రస్తుతం ఫస్ట్ మనం చూస్తున్నాం ఈ కోళ్ళ ఫారంలోనే ఈ వ్యాధి ఉన్నట్టుగా కన్ఫర్మ్ అయింది. దీంతో పాటు చుట్టుపక్కల ఇంకా 4 ఫామ్స్లోకి ఈ వ్యాధి సోకినట్టుగా నిర్ధారణ కావడంతో వాటిని కూడా చంపేసే ప్రయత్నము అధికారులు చేస్తున్నారు. గీతాంజలి, ఇప్పుడు మనం చూస్తున్న ఫామ్లో ఫస్ట్గా ఈ బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయినట్టుగా మనకు తెలుస్తుంది, అధికారులు చెప్తున్నారు. గీతాంజలి. ఓకే రైట్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ.